హలో ఆల్, వెల్కమ్ టు మన ఎగ్జామ్స్. ఈరోజు మనం నెంబర్ ఆఫ్ జీరోస్ కాన్సెప్ట్ యూజ్ చేసి యూనిట్ డిజిట్ని ఎలా కనుక్కోవాలి, అంటే చివరి అంకెని ఎలా కనుక్కోవాలి అనేది చూస్తాము. అదేవిధంగా నెంబర్ ఆఫ్ జీరోస్ అనేవి చివరిలో ఎన్ని వస్తున్నాయి ఏదైనా ఒక నెంబర్కి అనేది ఈ క్లాస్లో మనం డిస్కస్ చేస్తాము. ఫస్ట్ వచ్చేసరికి ఈ కాన్సెప్ట్స్ అనేవి మనకి ఫస్ట్ తెలిసి ఉండాలి. ఏదైనా ఒక నెంబర్లో మనకి 2 ఇంటూ 5 ఇంటూ 3 ఇంటూ 4 ఉంది. సో ఈ నెంబర్లో మనకి ఎన్ని జీరోస్ ఉన్నాయని ఎలా తెలుస్తాయి అంటే 2, 5కి కామన్గా ఉండే పవర్స్ బట్టి మనం వాటికి ఎన్ని జీరోస్ అనేవి ఉన్నాయి డిసైడ్ చేస్తాం. సో ఇక్కడ మనకి 2 ఇంటూ 5లో ఎన్ని పవర్స్ ఉన్నాయి? 2 పవర్ ఆఫ్ 1, 5 పవర్ ఆఫ్ 1 కామన్గా ఉండాలి. సో కామన్గా 1 ఉన్నాయి కాబట్టి దీనికి 1 జీరో అనేది లాస్ట్లో మనకి వస్తుంది చివరిలో. అదే నాకు 2 ఇంటూ 2 ఇంటూ 5 ఇంటూ 5 ఇంటూ 5 ఉంది. ఇందులో కామన్గా ఎన్ని పవర్స్ ఉన్నాయి? 2 స్క్వేర్ 5 క్యూబ్. కామన్గా 2, ఇక్కడ కామన్గా 2 ఉన్నాయి. ఇక్కడ దీనికి 2 ఉంది, దీనికి 2 ఉంది, ఇంకా ఇక్కడ ఎక్స్ట్రాగా ఒకటి ఉంది. కానీ నాకు కామన్గా 2 పవర్స్ ఉన్నాయి కాబట్టి నాకు 2 జీరోస్ అనేవి మల్టిప్లికేషన్ చేసిన తర్వాత చివరిలో 2 జీరోస్ అనేవి వస్తాయి. సో ఈ కాన్సెప్ట్ ప్రకారం మనకి 2 పవర్ ఆఫ్ 1, 5 పవర్ ఆఫ్ 1 అంటే కామన్గా 1 పవర్ ఉంది కాబట్టి 1 జీరో అనేది నాకు చివరిలో వస్తుంది. అదేవిధంగా మనకి 2 పవర్ ఆఫ్ 2, 5 పవర్ ఆఫ్ 2. సో కామన్గా పవర్ 2 ఉన్నాయి కాబట్టి 2 ఇంటూ 5కి నాకు 2 జీరోస్ అనేవి వస్తాయి చివరిలో మల్టిప్లికేషన్. నాకు ఇక్కడ 2 పవర్ ఆఫ్ 4, 5 పవర్ ఆఫ్ 3 ఉంది. అంటే ఇక్కడ కామన్గా ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. ఇక్కడ 3తో పాటు ఇంకా ఎక్స్ట్రాగా 1, 2 ఉంది పవర్లో కాబట్టి 3, 3 కాబట్టి కామన్గా 3 ఉన్నాయి కాబట్టి 3 జీరోస్ అనేవి వస్తాయి. నాకు 2 ఇంటూ 5కే ఉండాలి. అదే నాకు 2 పవర్ ఆఫ్ 5 అండ్ 7 పవర్ ఆఫ్ 4 ఉంది. అప్పుడు నాకు జీరోస్ అనేవి ఉండవు. ఎందుకు? మనకి 2 పవర్ ఆఫ్ 5 అయినా ఉండాలి ఇంటూ 5 పవర్ ఆఫ్ 4 ఉన్నా అప్పుడు ఈ 2 ఇంటూ 5 ఈ రెండు ఉండేటప్పుడే నాకు జీరోస్ వస్తాయి. ఎన్ని జీరోస్ వస్తాయి? కామన్గా నాకు 4, కామన్గా 4 ఉన్నాయి కదా, అప్పుడు 4 జీరోస్ అనేవి వస్తాయి. సో ఈ కాన్సెప్ట్ యూజ్ చేసి ఈ ప్రాబ్లమ్ని ఎలా చేయాలంటే 91 ఇంటూ 92 ఇంటూ 93 ఇంటూ 94 ఇంటూ 95 అప్ టు 99 అన్నాడు. సో మనకి కాన్సెప్ట్ ఏంటి? చివరిలో జీరో రావాలంటే 2 పవర్ ఆఫ్ 1 ఇంటూ 5 పవర్ ఆఫ్ 1 ఉండాలి. సో ఇక్కడ నాకు 2 ఉంది, మల్టిప్లికేషన్లో 5 ఉంది కాబట్టి చివరిలో నాకు యూనిట్ డిజిట్ అనేది 0 వస్తుంది. సో ఈ విధంగా మనం యూనిట్ డిజిట్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఆప్షన్లో 2, 4, 1, 0 ఇచ్చాడు. మనకి ఆప్షన్ వచ్చేసి డి అవుతుంది. ఓకే, యూనిట్ డిజిట్ని ఈ విధంగా చేయొచ్చు. అదే మనకి ఫ్యాక్టోరియల్ కాన్సెప్ట్ అనేది ఒకటి ఉంటుంది. ఈ ఫ్యాక్టోరియల్ కాన్సెప్ట్ ఏంటంటే 5 ఫ్యాక్టోరియల్ ఉంది. 5 ఫ్యాక్టోరియల్ అంటే 5 ఇంటూ 4 ఇంటూ ఇలా తగ్గించుకుంటూ నెంబర్స్ని 1 వరకు వెళ్ళాలి. 3 ఇంటూ 2 ఇంటూ 1. అదే నాకు ఈ 5 ఫ్యాక్టోరియల్ అన్ని 3 దగ్గర స్టాప్ చేయాలనుకుంటున్నాను. అప్పుడు 5 ఇంటూ 4 ఇంటూ 3 ఫ్యాక్టోరియల్గా రాసుకోవచ్చు. ఇది ఫ్యాక్టోరియల్కి సంబంధించింది. ఇంకోటి ఏంటంటే 0 ఫ్యాక్టోరియల్ అంటే 1 అవుతుంది, 1 ఫ్యాక్టోరియల్ అంటే 1 అవుతుంది. అదే 2 ఫ్యాక్టోరియల్ అంటే 2 ఇంటూ 1. 3 ఫ్యాక్టోరియల్కి వచ్చేసరికి 3 ఇంటూ 2 ఇంటూ 1, అప్పుడు 3 2 జా 6 అవుతుంది. 4 ఫ్యాక్టోరియల్ అంటే 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1, 4 ఇంటూ 3 12, 12 ఇంటూ 2 24. ఇప్పుడు 5 ఫ్యాక్టోరియల్కి వచ్చేసరికి 5 ఇంటూ 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1, 5 ఇంటూ 4 20, 4 ఇంటూ 3 60, 60 ఇంటూ 2 120. సో ఇప్పుడు ఇది ఎలా చేయాలంటే ఇప్పుడు 2 ఫ్యాక్టోరియల్ అంటే 2 వచ్చింది. 3 ఫ్యాక్టోరియల్ అంటే ఆ 3 ఇంటూ 2 చేస్తే 6 వస్తుంది. ఇప్పుడు 4 ఫ్యాక్టోరియల్ అంటే నాకు అది 3 ఫ్యాక్టోరియల్ తెలుసు. ఈ 3 ఫ్యాక్టోరియల్కి 4 ఫ్యాక్టోరియల్ కావాలి కాబట్టి 4తో మల్టిప్లికేషన్ చేస్తే 24 వస్తుంది. ఇప్పుడు 5 ఫ్యాక్టోరియల్ కావాలంటే 24 ఇంటూ 5 చేస్తే నాకు 120 వస్తుంది.
అదేవిధంగా నాకు 6 ఫ్యాక్టోరియల్కి ఇంటూ ఎంత చేస్తే నాకు వస్తుంది అనేది కామెంట్లో రిప్లై ఇవ్వండి. నెక్స్ట్ వచ్చేసరికి ట్రైలింగ్ జీరోస్ అంటే కంటిన్యూస్గా జీరోస్ ఉండాలి. ఇలా కంటిన్యూస్గా ఎన్ని జీరోస్ ఉన్నాయి అనేదాన్ని ట్రైలింగ్ జీరోస్ అంటారు. అప్పుడు దీనికి వచ్చేసి 3 జీరోస్ అనేవి ఉన్నాయి. ఇదే నెంబర్లో 0 1 0 ఉంది. అప్పుడు ఎన్ని ట్రైలింగ్ జీరోస్ ఉండేటట్టు? ఓన్లీ 1 0 ఉండేటట్టు లాస్ట్లో కంటిన్యూస్గా ఉంటే దాన్ని ట్రైలింగ్ జీరోస్ అంటారు. ఇంకో కాన్సెప్ట్ వచ్చేసరికి 0 ఫ్యాక్టోరియల్ అనేది ఎప్పుడు 1 అవుతుంది, 1 ఫ్యాక్టోరియల్ అనేది ఎప్పుడు 1 అవుతుంది. ఇక్కడ డిస్కస్ చేసాం. సో ఈ రెండు అనేవి ఫ్యాక్టోరియల్స్ మనకి పెర్ఫెక్ట్ స్క్వేర్స్ అవుతాయి. ఓకే, పెర్ఫెక్ట్ స్క్వేర్స్ అవుతాయి. నెక్స్ట్ వచ్చేసరికి ఫ్యాక్టోరియల్లో మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే మనకి నెంబర్ ఆఫ్ జీరోస్ అనేవి 2 పవర్ ఆఫ్ 1 5 పవర్ ఆఫ్ 1 అనేవి కామన్గా పవర్స్ ఉండేటప్పుడు అన్ని జీరోస్ ఉంటాయని మనం చెప్పుకున్నాం. సో అదేవిధంగా ఇక్కడ మనకి 2s అనేవి రిపీటెడ్గా వస్తుంటాయి. ఇప్పుడు 2 ఇంటూ 2 ఇంటూ 5 ఉంది. సో ఇందులో ఎన్ని జీరోస్ ఉన్నాయంటే పవర్లో కామన్గా 1 ఉన్నాయి కాబట్టి 1 0 ఉందని చెప్తున్నాం. సో ఈ కాన్సెప్ట్ యూజ్ చేసుకొని మనం ఫ్యాక్టోరియల్స్లో 2s అనేవి ఎక్కువ ఉండడం వల్ల 2s ఆల్వేస్ గ్రేటర్ దెన్ 5 కాబట్టి నేను ఈ ఎగ్జాంపుల్లో నెంబర్ ఆఫ్ జీరోస్ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తానంటే 40/5 వేస్తాను. ఇప్పుడు ఎంత అయింది? 8. సో 8/5 వేస్తాను. అప్పుడు నాకు 5 1 జా 5, నాకు రిమైండర్ 3 అనేది మిగిలింది. 3/5 అనేది నేను చేయను, ఎందుకంటే 5 కంటే తక్కువ అయిపోయింది. ఇప్పుడు టోటల్ నేను యాడ్ చేస్తాను. అప్పుడు నాకు 9 జీరోస్ అనేవి ఈ 40 ఫ్యాక్టోరియల్లో ఉండేటట్టు. అదేవిధంగా 75 ఫ్యాక్టోరియల్కి ఎలా చేస్తానంటే సేమ్ నెంబర్ ఆఫ్ జీరోస్ కావాలంటే /5 చేస్తాను. అప్పుడు ఎంత అయింది? 15. నెక్స్ట్ ఈ 15కి చేస్తాను /5, అప్పుడు 3 వచ్చింది. నెక్స్ట్ 3/5 అనేది చేయను, ఎందుకంటే 5 కన్నా తక్కువ ఉంది కాబట్టి. ఇప్పుడు నాకు టోటల్గా ఎన్ని అయ్యాయి? 18. అప్పుడు 18 అనేవి టోటల్గా వచ్చే జీరోస్ 75 ఫ్యాక్టోరియల్కి వచ్చే జీరోస్ అనేవి 18 జీరోస్ అనేవి వస్తాయి. అదే 40 ఫ్యాక్టోరియల్కి అయితే 9 జీరోస్ అనేవి వస్తాయి. ఈ విధంగా మనం ఫ్యాక్టోరియల్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయొచ్చు. ఈ ఎగ్జాంపుల్ 10 ఫ్యాక్టోరియల్ని ఎలా చేయాలో మీరు నాకు కామెంట్ రూపంలో రిప్లై ఇస్తారు. ఓకే, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.